ఏమో పొద్దునైతుంది ఇంకా లేవా? ఎంతసేపు అంటావు? నేను లేస్తా కానీ మన సున్నం దగ్గర తరపున అయితే లేపు. అలుకుతుంది, అలుకుతాయాలి లేపుతాయా? నువ్వు అలుకుతా తెల్లారుతుంది. మరి నువ్వు తెల్లారిందని లేపినా నేను. కాదు కానీ ముందు పని కాని. ఏమో ఇట్రా 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 జల్దీ ఇట్రా. ఏమైంది? సునంద గంధర్వ చనిపోయింది. రాత్రి గంట చూసారు మంచిగా తినిపన్నాడు. ఏమో నువ్వు గడ్డెక్కి పెట్టచ్చు. అరేగా చనిపోయింది. అట్లేదు చనిపోడు. సునంద గంధర్వ చనిపోయిందండి. ఏ సునంద, ఏ సునంద, మా బతుకి నువ్వే దారి తీస్తావే సునందా. ఏడు నాకు ఏడాలంటే పొద్దుగల వచ్చేది ఏకాదశి ప్రసాదం లేదు. నా సునంద, నా సునంద, నువ్వు మా మృగాలను కొడుతువే సునంద. సునంద మా బతుకంతా నీ మీద ఆధారపడి ఉండేనే సునంద. ఓ సునంద, సునంద ఇట్లా అన్నదండి. పొద్దుగల 2 గ్లాసులు మంచిగా తాగుతుంది కదనే సునంద. ఏకాదశి ప్రసాదం ఏకంగా పల్లెం నిండా తింటుంది కదనే సునంద. నీకు ఇంతలోనే 100 సంవత్సరాలు నిండేనా నా సునంద. నువ్వు ఏడకే మొన్న ఆపరేషన్ అయిపోయింది. పోయింది పోయింది. నువ్వు మంచి భార్య పని. సరే సరే మరి సాగు చేసేద్దాం మరి. 130 మంది ఉన్నారు భార్య మరి. మన గొప్పలోనే ఓదార్త రాకొచ్చిండ్రు. ఏడికింత కడుపు పట్టే సునంద. కడుపిట్టు సునంద సునంద మనోరమ మాట్లాడిందా? మాట్లాడేందుకన్నా రాకొచ్చింది సునంద. అందరు కోరిస్తుంది కానీ నాకేమీ వచ్చింది సునంద. నేను చచ్చిపోయిన కడిపోయారు కాబట్టి సునంద. ఇంతమంది ఉన్నారు, ఒక్కలో నేర్చిన వాళ్ళు లేరు కదా నువ్వే. సరే మరి సాగు చేద్దాం మరి. ఏమంటావే? సాగు ఏదో దూచుకుంటే ఇంత చూపినంటే నా సునంద, నా సునంద. ఇక మనం అటు పోవాలంటే టైం లేదు. సాగు చేద్దాం నాడు. మరి సాగు చేద్దాం. ఇట్లా పట్టుకో. ఇక సునంద లేస్తుందా మనకు? కాలు పట్టి గుంజుకున్నా. అదే మరి. బేగ రొట్టి కాడన లేడు బొదగొట్టు ఉడికి. మెల్ల మెల్ల బిడ్డకి అంత
సరే మరి 12 వద్దులు అయింది కదా గుండు తీసుకోవాను మరి చదువు మరి నడు మంగళూరు దగ్గర పోదాము మల్లేష్ మంగళైనా మల్లేష్ రండి ఉన్నారా మీరు చెప్పు మదన్న సునంద గంధర్వ ఎంటికలు తీసేయి సౌరం పని చేసి ఉంటాయి కదా మా సూర్యంతా చచ్చిపోతాడు ముందు తీపించుకున్నా గుండు లేక ఇప్పుడు ఊరంతా గబ్బ పట్టి చెప్తున్నాను చాలా మంచిగా ఉండే కదా ఆయన సరే మీరు అందరు గుండు చేపించుకురా సరే నేను కూడా గుండు చేపించుకుంటాను మరి మన దోస్తుకి మస్తు గిరాకీ తగిలింది ఏమైంది అందరూ ఊర్లో గుండు చేపించుకున్నారు సునంద గంధర్వ చనిపోయిందంట సునంద గంధర్వ అంటే ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటారు నాకు ఎలా అంటే వేరే సరే నేను కూడా గుండు చేపించుకుంటా సునంద గంధర్వ చనిపోయింది అయితే సరే సరే పరిచయం చేపిస్తాను కృష్ణ మంగళాన్ని ఉన్నారు మంగళ దీపక్ మంగళ పాండే ఏదో పెద్ద ఈరోజు మంచి గిరాకీ ఉన్నది రోజు ఒక్కరు చచ్చిపోతే మా మంగళవాడు అందరూ బిల్డింగ్ పెట్టుకో రాజు కూడా గుండు ఏమిటి మంత్రి వర్య మీరు ఇలా గుండు తీసుకున్నారు కారణం ఏమిటి అయ్యో ప్రభు మీకు తెలియదా తెలియదు సునంద గంధర్వ అని ఒక గొప్ప వ్యక్తి అనిపోయాడు సునంద గంధర్వ ఎవరతను ఒక గొప్ప వ్యక్తి ఆయన చాలా గొప్ప భక్తుడు సునంద గంధర్వ అంటే మరి ఏదో ఒక మహానుభావుడు అనుకుంటున్నా సరే సరే మరి నేను కూడా గుండు తీసుకుంటా మీతో పాటు మరి రండి ప్రభు నేను తీసుకెళ్తాను మరి గుండుకి ఏం పెట్టరు రాజు ఏమిటా మూర్ఖుడా నువ్వు దండం కూడా పెడతలేవు మెల్లం 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 రాజుగారి దగ్గర నా రాజు అరే మహారాజ్ ఇదేంటి మీ ఇంత అందమైన కేశాలు ఇంత అందమైన జుట్టు ఏమైపోయింది ఎందుకు గుడ్డలు చేపిస్తున్నారు మీకు తెలియదా మీకు తెలియదా మహారాణి సునంద గంధర్వ చనిపోయినట్ట ఎవరా సునంద గంధర్వ సునంద గంధర్వ మహానుభావుడంట ఎవరో పిలుచుకురండి అసలు విషయం మీకు ఎవరు చెప్పారు నాకు మంత్రివర్యులు చెప్పారు మంత్రి వారిని పిలుచుకురండి మంత్రివర్య సునంద గంధర్వ అని మహారాణి అడుగుతుంది అసలు ఎవరు సునంద గంధర్వ వెంటనే సైనికుని పిలుచుకురండి ఇక్కడికి సైనిక చెప్పండి ఆ సునంద గంధర్వ ఎవరో చెప్పండి మా మహారాజు కేశాలన్నీ పోవడానికి కారణం ఎవరు చెప్పండి అది ఆయన గొప్ప వ్యక్తి మహారాణి నాకు కూడా ఊరు వాళ్ళు చెప్తేనే నేను కూడా గుడ్డు చెప్పించుకున్నాను నేను ఆ ఊరానికి పిలుచుకొని వస్తాను సరే పిలుచుకురండి
మహారాణి పిలిచారంట. అవును, ఏంటి మహారాజు ఏంటి వెంటికలు తీసుకెళ్ళి ఇంత అందమైన కేశాలు అన్ని తీసేశారు, ఏంటి కారణం చెప్పండి. సునంద గంధర్వ చనిపోయారు. ఎవరా సునంద గంధర్వ? సునంద గంధర్వ అంటే తెలియదా మాతాజీ నీకు? ఎవరో చెప్పు, చెప్పు ఎవరో. చెప్పాలంటే నాకు నారేస్తుంది. సునంద గంధర్వ లేకపోతే ఈ ఊరంతా మొత్తం మురికి మురికి కప్పు కప్పైపోయింది. అసలు ఎవరు ఆ సునంద గంధర్వ? రేపు లక్ష్మీ డాక్టర్ ఏడ్చే వాళ్ళ పక్కకు ఉండద్దు, చూసే వాళ్ళ కుడుకుంటారు. నీకు రారా చెప్పరాదు ఏం రాదు క్యారెక్టర్ చెప్తాడు. ఏమిటి చాకలైనా మహారాణి అడిగితే మీరు చెప్తలేరా? చెప్పమంటారా? చెప్పండి. చెప్పకపోతే తప్పదా? తప్పదు అసలుకే. సునంద గంధర్వ అంటే నా బట్టలు మోసే గాడిద. సునంద గంధర్వ గాడిద. ఆవు. మహామంత్రి రండి రండి, సేనాధిపతి రండి రండి, మీకు ఉన్నది రండి. గాడిద కోసం డ్యూటీ తెచ్చిన మహారాజుకి జై. మంత్రి కూడా జై. చెప్పండి రాజుగారు. ఏమిటి మంత్రి వర్య, సునంద గంధర్వ అంటే గాడిదనా? గాడిదనా? ఆ, గాడిదనా? గాడిదనే. సైనికుడు ఎక్కడున్నా మీరు తొందరగా రండి ఇటు. ఏమిటిది సేనాధిపతి?